పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ ఇప్పుడు బల్దియాపై నజర్ పెట్టింది. అక్కడ బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ఆ లీడరే పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డి. ఆ నాయకుడిని యాక్టివ్ చేసి అక్కడ పట్టు నిలుపుకునేందుకు స్కెచ్ రెడీ చేస్తుందట హస్తం పార్టీ అధిష్టానం. సామాజిక సమీకరణాలు కీలకమైన ఆ సెంటర్లో అన్ని లెక్కల్ని ఇప్పటి నుంచే చూసుకుంటోంది అధికార పక్షం. పంచాయతీ పోరులో పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. ఇక నుంచి జరిగే ఎన్నికలు పార్టీ సింబల్తో ఉంటాయి. అందుకే 2.5 ఏళ్ల పాలనకు రెఫరెండం లాంటి ఎన్నికల్లో సత్తా చాటేందుకు హస్తం పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీకి చెక్ పెట్టి నిజామాబాద్ బల్దియాలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు మైనారిటీ ఓటు బ్యాంకు గంపగుత్తగా దక్కించుకునేందుకు ప్లాన్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపుల్లో బలమైన లీడర్ మాజీ మేయర్ సంజయ్, దివంగత డీఎస్ పెద్ద కొడుకైన సంజయ్ని పార్టీలో యాక్టివ్ చేసి కీలక పదవి కట్టబెట్టాలనే ఆలోచనతో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల పలు విడతల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేయించిన అంతర్గత సర్వేల్లోనూ బీజేపీకి ఎక్కువ అవకాశాలున్నట్టు తేలింది. మొత్తం 60 డివిజన్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 16, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2 చోట్ల ఇండిపెండెంట్లుగా గెలిచారు. గతంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఎక్సాఫిషియో ఓట్ల ద్వారా మేయర్ పీఠాన్నైతే దక్కించుకుంది. అయితే ఈసారి బీజేపీ బలం మరింత పెరగడంతో పాటు ఎంపీ, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేల ఎక్సాఫిషియో ఓట్లు ఉండడంతో బల్దియాపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమన్న నమ్మకంతో ఉంది బీజేపీ. దీంతో నిజామాబాద్ నగరంలో బీజేపీ హవా తగ్గించి కార్పొరేషన్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నగరంలో గెలుపోటములతో పాటు మున్నూరు కాపు, మైనారిటీ, పద్మశాలి సామాజిక వర్గాలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఈ కులాల వారి ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకుని బల్దియాను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ని ముందు పెట్టి నిజామాబాద్లో గెలవాలన్న వ్యూహంతో ఉంది అధికార పార్టీ. సంజయ్కి ముస్లిం మైనార్టీ వర్గాల్లోనూ గట్టి పట్టు ఉండడంతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మద్దతు కూడా ఉంది. దీంతో నగరంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధించేలా కాంగ్రెస్ పార్టీ గట్టి స్కెచ్తో ముందుకెళుతోంది. ఎంపీ అరవింద్ని ఢీకొట్టాలంటే ఆయన సోదరుడు సంజయ్ సరైన వ్యక్తి అని భావిస్తోన్న కాంగ్రెస్ మాజీ మేయర్ని నిజామాబాద్ నగర కాంగ్రెస్లో యాక్టివ్ చేసేందుకు రెడీ అయ్యిందట. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవీ ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి మరి.